సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏషియన్ వైష్ణవి థియేటర్ ను హనుమాన్ చిత్రం హీరో తేజ సజ్జా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రారంభించారు. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి, ఏషియన్ వైష్ణవి యాజమాన్యం సునీల్ నారక్ తో కలిసి ఆయన ప్రారంభించారు. థియేటర్లో మొట్టమొదటిసారిగా ప్రదర్శించిన హనుమాన్ చిత్రాన్ని చిత్ర బృందం యాజమాన్యం తిలకించారు. థియేటర్ను అడ్వాన్స్ టెక్నాలజీతో అన్ని హంగులతో నిర్మించడం సంతోషంగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. హనుమాన్ థియేటర్స్ లో మీరు అందిస్తున్న అసాధారణమైన ప్రేమ, ఇంత లవ్ మేమందరం వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. ఇవాళ ఏషియన్ వైష్ణవి థియేటర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫిలిం టు స్క్రీన్ హనుమానే. సార్ థ్యాంక్ యూ సునీల్ సార్. ఫస్ట్ ఫిలిం హనుమాన్ ఎప్పటికి గుర్తుండిపోతుంది. మా సినిమా మేము ఆల్రెడీ గుర్తుండిపోతాం. 2 సార్లు లైసెన్స్ రావాలి, లైసెన్స్ రాలేదు, కరెక్ట్ మన సినిమా. ఐఎమ్ గ్లాడ్ సార్. సో హనుమాన్ సినిమా సునీల్ గారికి, మా అందరికి ఎప్పటికీ ఈ థియేటర్ వాళ్ళకి అందరికి గుర్తుండిపోతుంది. సునీల్ సార్ ఏ థియేటర్స్ చేసినా ఏషియన్ కి ఒక ఫెంటాస్టిక్ ఆరా, ఒక ఇంటీరియర్స్ చాలా లగ్జరీ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి థియేటర్ ఇది కూడా. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి థియేటర్ని. యూ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. ఫస్ట్ హనుమాన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, ఈ థియేటర్ స్టార్ట్ అవుతుందని చాలా హ్యాపీగా అనిపించింది. సో హనుమాన్ మూవీ 7th, 8th డే, 9th డే కూడా హాస్పిటల్స్తో రన్ అవ్వడం అనేది అది ఫిల్మ్ మేకర్ చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అదే కాకుండా ఆల్మోస్ట్ ఒక 30 థియేటర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్న థియేటర్స్ ఈ సినిమా వాళ్ళు మళ్ళీ హాస్పిటల్స్తో రన్ అవుతున్నాయి అనేది ఫిల్మ్ మేకర్కి అంతకన్నా ఎక్కువ ఏం అడగలేదు. అంటే చాలా మంది థియేటర్స్ జనాలు రావడం తగ్గిపోతుంది, ఓటీటీలో చూస్తున్నారు, ఇదంతా చెప్తున్నారు. కానీ ఏషియన్ వాళ్ళు ఇన్ని థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారంటే జనాలకి ఇంకా సినిమా అనేది థియేటర్లోనే చూడాలి, బిగ్ స్క్రీన్లోనే చూడాలి అనేది ఎంత ఉంది. సో ఇన్ని కొత్త స్క్రీన్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇంకా చాలా చాలా స్క్రీన్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడే చెప్తున్నారు ఈ స్క్రీన్ ఎంత క్వాలిటీలో ఉంది, అండ్ నెక్స్ట్ తీసుకొచ్చే స్క్రీన్స్ కూడా ఎంత థియేటర్ల ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. హనుమాన్ థియేటర్స్ లో మీరు అందిస్తున్న అసాధారణమైన ప్రేమ, ఇంత లవ్ మేమందరం వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్.